హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 30. ఒక 18ని 12తో డివైడ్ చేద్దాం. 12 ఒకట్ల 12, తేడా 6, 6 రెండ్ల 12, శేషం 0. అంటే ఈ రెండు నంబర్ల మధ్యలో ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఆ వచ్చిన 6 30ని మనం బాగా హరిస్తాం. 6 30, శేషము 0. శేషం 0 వచ్చింది కాబట్టి ఈ రెండు నంబర్ల మధ్యలో వచ్చిన వ్యత్యాసము మూడో నంబర్ని బాగా హరించినప్పుడు, ఈ రెండు నంబర్లో వచ్చిన వ్యత్యాసము మూడో నంబర్ని బాగా హరించి శేషం 0 వచ్చినప్పుడు ఆరే కదా సార్ దీని ఆన్సర్. లాజికల్గా ఆలోచించండి. నేనేం చేశాను ఇక్కడ? 18, 12 మధ్యలో వ్యత్యాసం ఎంత? 6. 30, 12 మధ్యలో వ్యత్యాసం ఎంత? 18. 30, 18 మధ్యలో వ్యత్యాసం ఎంత? 12. కానీ నేను చిన్న డిఫరెన్స్ మధ్యలో ఉన్న నంబర్లే తీసుకున్నాను. నేను 12, 18 మధ్యలో తీసుకోవచ్చు, 18, 30 మధ్యలో తీసుకోవచ్చు, 12, 30 మధ్యలో తీసుకోవచ్చు, 12, 18 తీసుకోవచ్చు, 18, 30 తీసుకోవచ్చు, 12, 30 తీసుకోవచ్చు. కానీ ఇదే ఎందుకు తీసుకున్నానంటే మినిమం డిఫరెన్స్ ఏదుందో ఆ రెండు నంబర్లనే పిక్ చేసుకున్నాను. మినిమం డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ 18, 30, 18 ఒకట్ల 18, 12 బాగా హరిస్తుంది. కానీ ఈ వచ్చిన చిన్న డిఫరెన్స్ కనుక మిగతా దాన్ని చేసేస్తే రైట్, ఒక నంబర్ 2 తోటి భాగాహారం అయిపోయిందండి. ఆటోమేటికల్గా మనం నెక్స్ట్ స్టెప్ రైట్ 4 తోటి వెళ్ళొచ్చు. 2 తోటే భాగాహారం కాకపోతే 4 తోటి ఎలా అవుతుంది? అందరికీ లాజిక్ అర్థమైందా సార్? చిన్న నంబర్ నుంచే మనము బాటమ్ అప్ పార్సింగ్, చిన్న నుంచి పెద్ద నంబర్, మినిమం డిఫరెన్స్ మెథడ్. 2 కంటే ఎక్కువ నంబర్లు ఉన్నప్పుడు చిన్న డిఫరెన్స్ ఏదైతుందో 18, 12 మధ్యలో గ్యాప్ ఎంత? 6. ఆ 6 30ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తుందా? డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 6. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కొంచెము రైట్ దీన్ని డార్క్ పెట్టుకోండి సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 2 నంబర్ల మధ్యలో గాసాబా అంటే 2 నంబర్ల వ్యత్యాసము మధ్యలో ఉన్న కారణాంకం. 2 నంబర్ల వ్యత్యాసము మధ్యలో ఉన్న కారణాంకం. అదే 2 కంటే ఎక్కువ ఉంటే ఏదైతే తక్కువ డిఫరెన్స్ ఉందో దాని యొక్క కారణాంకం. తక్కువ డిఫరెన్స్ ఉందో దాని యొక్క